దేనికి? ఎక్కడున్నావు? వస్తున్నా, చెప్పు ఎక్కడున్నావు? లొకేషన్ పెడతాను రా. ఎక్కడున్నావు? ఇంత కోసుకొని నన్ను రావద్దన్నారు గుండెలు. ఓకేనా? నాకు నిజంగా సీరియస్గా చెప్పి నిన్ను చూడాలనిపిస్తుంది. నిజంగా బెంగగా ఉంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. సరే ఒక్కసారి రా. గుండెలం అయితే రావద్దన్నారు. ఇప్పుడు నేను ఇదే గురు నిలయంలో ఇప్పుడు నీకు వీడియో కాల్ చేసినావా? నన్ను నమ్మలేగా. వీడియో కాల్ చేసి నాకు ఎవరున్నా నీ పక్కన చూపెట్టి అన్నావు కదా, అదే గురు నిలయంలోకి రా. ఒక్కదాన్నే ఉన్నా, నువ్వు ఒక్కదాన్ని రా. మీ అన్నయ్య వస్తే పరుకు పరుగు కొడతా. నేను రాను ఇంకా. నన్ను రావద్దు అన్నారు. ఎవరు? చూడరా ఏంటి? ఇప్పుడు నాన్నకు ఒక నిమిషం ఆగు. నాకు ఇంకో ఫోన్ ఉంది, నీకు తెలుసుగా. ఇప్పుడు నాన్న నీకు కాల్ చేస్తాడు, నేను రమ్మంటాడు, నువ్వు వస్తావా రావా? వెళ్ళను, నేను రాను. ఆయన చేత ఫోన్ చేపిస్తా కూడా నేను రాను. అంతే. నువ్వు వస్తా అంటే రా, లేదు నాకైతే నిన్ను చూడాలనుంది. నేను ఒక అరగంట 20 నిమిషాలు, ఒక అరగంట అయితే చూడగలను. అంత మించి నేను తర్వాత నా గురించి కూడా నీకు తెలుసు కదా ఏం చేసుకుంటాను. సీరియస్ అంటే సీరియసే. ఇక ఆ పై చూసుకో అంతే. అరగంట అంటే అరగంట వెయిట్ చేస్తాను నీ కోసం అంతే. బాయ్. ఏ బాయ్కి అనకు. ఏనా ఎవరికి చెప్పి రాకు. చెప్పి అయితే నేను ఆపేస్తారు. సరే రాను. రాను. నన్ను చూస్తేనే భయపడతారు, ఇంకెక్కడ వస్తారు? వాళ్ళకి చెప్పి రాకు. నేను ఇప్పుడే వస్తానని చెప్పి రా. అర్థమైందా? వెళ్ళిపోతున్నాను చెప్పు. హోటల్కి వెళ్తున్నాను అక్కడ ఇక్కడ చెప్పొద్దు. నాకు ప్రైవసీ కావాలి. ఒక 10 నిమిషాలు తిరిగి వస్తారని చెప్పి భైరవ్ గారిని తీసుకుని రా. నాకు 5 నిమిషాలు నేను నిన్ను చూడాలి. 5 నిమిషాలు ఇక్కడ లేకపోతే నిజంగా నా తల పగిలిపోద్ది చెప్తున్నా. సరే వస్తున్నా. చెయ్యి కోసుకున్నావు కదా, నా తల పగిలిపోద్ది. నేను వస్తున్నా బేబీ, ప్లీజ్. ఓకే, నువ్వు నీ కాళ్ళ ముక్త ఆడపిల్లగా కళ్ళ ముందు ఉండాలి 5 నిమిషాలు అంతే. నువ్వే బుక్ చేయి, నాకేం తెలుసు ఇక్కడ ఏమున్నాయి. ఇక్కడ ర్యాపిడో లేవంట. మళ్ళీ ఏం చేయాలి? మరి కీ ఇచ్చి పంపిస్తే దీక్షిత్ వస్తావా? మరి ఏం చేయాలి? సరే నేను నాన్నకు ఫోన్ చేసి నాన్న కారు తీసుకొని నేను ఒక్కదాన్ని వస్తా. నాన్న కారు తీసుకుని నేను ఎలా పంపిస్తానే పిచ్చి? ఒక్కదాన్ని వస్తానే. నాకు నాన్న పంపించరే. ఆ కార్ కి ట్రాకింగ్ ఉంది. ప్లీజ్ వద్దు. కార్ కి ట్రాకింగ్ ఉంది, అర్థమవుతుందా? ఇక్కడ అయితే ఖచ్చితంగా ఇక్కడికి అని చెప్పి. సరే సరే మీ అన్నని పంపించు. ఏం గొడవ చేయకుండా రా. నేను నీకు చూడాలి, అర్థమైందా? సరే. గొడవలు పెట్టుకుని అక్కడే ఆగిపోతా అంటే చెప్తున్నా బాగోదు. మీ అన్నయ్య బజార్ అన్నాడు కదా, బజార్ నేను మీ అన్నతో రావాలా? అన్నయ్య పంపిస్తే ఇప్పుడు కొడతావా? కొట్టను, కానీ మీ అన్నయ్య ఈడ్చిచ్చి కొట్టింది. కానీ సరే పంపించు.